నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. మేడే సందర్భంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను సిఐటియు నాయకులు జోగు రాములు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు నాయక్వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 1886 చికాగో నగరంలో పని గంటల కొరకు జరిగిన పోరాట ఫలితమే నేటి 8 గంటల పని కార్మిక హక్కులు సాధించడం చికాగో స్ఫూర్తితోటే కొనసాగుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని, అందరూ ఎర్ర జెండానే ఎగురవేస్తారని అన్నారు. గ్రాట్యుటీ సౌకర్యం, బీమా సౌకర్యం, ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇండ్లు. సరే, కాంగ్రెస్ 1886 చికాగో నగరంలో జరిగిన కార్మికుల పని గంటల కోసం జరిగిన పోరాటంలో అమరులైన వారి స్ఫూర్తితోటే ఈరోజు 8 గంటల పని విధానము, కార్మిక హక్కులు తదితర చట్టాలని ఈరోజు తీసుకోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని ఘనంగా జరుపుతున్నాం. ఈ మేడే సందర్భంగా ఈ మన భారతదేశంలో కార్మిక హక్కులపైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. ఓ పక్క 29 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను సమ్మెలు చేసే హక్కులను, అట్లాగే 12 గంటలు పని పెంచడము, ఇట్లాంటి అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నది. దానికి నిరసనగా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక వర్గం వ్యతిరేకంగా పోరాటాలు తమను తామే పోరాటాల్లోకి దిగిండ్రు. ఈరోజు నోయిడా లాంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో 55,000 మంది కార్మికులు నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పోరాటం కొనసాగుతూనే ఉంది. వాళ్ళకు కనీస వేతనాలు లేవు, కనీస చట్టాలు లేవు. 12 సంవత్సరాలు అవుతున్నది, వాళ్ళకు ₹1 వేతనం పెంచింది లేదు. ఇట్లాంటి సమస్యలు ఉత్తమవుతున్న సందర్భంలో ఇంకా అదనంగా 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మోడీ మార్చడాన్ని ఈ మేడే తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ఈ మేడే కొన్ని నిర్ణయాల్ని తీసుకుంది. కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలా, ఏదైతే లేబర్ కోడ్లను రద్దు చేయాలా, అట్లాగే బీబీజీ రామ్జీ పేరుతోటి ఉపాధి హామీ కూలీలకు ఏ విధంగా ఏదైతే అన్యాయం చేస్తారో ఆ పాత పద్ధతుల్లో ఉపాధి హామీ కూలీలకు చట్టం ఉండాలా. దాంతోపాటు రైతులకు విత్తన సవరణ బిల్లు తీసుకొచ్చింది, దాన్ని సమీక్షించాలా. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు, ఇది విద్యుత్ సవరణ బిల్లు పేరుతోటి మోటార్లు పెట్టాలని చెప్పేసి, అట్లాగే ఉచితంగా ఇస్తున్న 200 కరెంటును కూడా తొలగించే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అన్నిటి మీద రేపు రానున్న వచ్చే మేడే వరకు ఈ అన్ని పోరాటాలు, కనీస వేతనాల చట్టాలు, ఇవన్నీ మీద కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడే 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 జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి లేబర్ కోడ్లను, రద్దు చేయాలి లేబర్ కోడ్లను. పాత విధానంలో ఉన్న కార్మిక హక్కుల్ని కొనసాగించాలి, పాత చట్టాలనే.